అయితే టెంపుల్స్‌లో ఆహ్, టెంకాయలు కొట్టడము, జపాలు చేయడము, పూజలు చేయడము అంటే ఎంత తీవ్రంగా ఉంది అంటే గ మా ఇంట్లో బిడ్డకి ఇబ్బంది కలిగినట్లుగా ప్రతి ఒక్కళ్ళు భావించి ఆయన కష్టకాలంలో ప్రజలకి ఎలా కన్నీళ్లు తుడుస్తున్నారో, ఆయన కష్టంలో గూడా ఆయన బిడ్డ తొందరగా కోలుకోవాలి, క్షేమంగా రావాలి, క్షేమంగా ఇంటికి రావాలని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతోమంది ఆయన కోసం చాలా బిడ్డ కోలుకోవాలని ప్రార్థనలు జేయడం జరిగింది. పూజలు జేయడం జరిగింది. జపాలు, హోమాలు పీఠాధిపతులు సైతం స్పందించి వాళ్ళ పీఠాల్లో హనుమత్ పీఠం సంబంధించిన గురువుగారు ఒకళ్ళు ఈ మార్క్ శంకర్ నామం మీద గూడా ఆయన చేయటం జరిగింది. సో, ఈ అందరి ప్రార్థనలు ఫలించి అంటే జరిగిన రెండో రోజే అక్కడ సింగపూర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కంప్లీట్‌గా బ్రాంకోస్కోపీ అంతా చేసిన తర్వాత సెట్ రైట్ అయిన తర్వాత ఈరోజు నిన్న రాత్రి ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి అనేది ఏదైతే ఊపిరితిత్తుల్లోకి పొగ ఎళ్ళింది అని అది ఇప్పుడు చూపించకపోయినా ఫ్యూచర్‌లో గూడా కొంచెం ఎంతో కొంత ప్రభావం చూపించే అంశం కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవసరం గాబట్టి, ఇక మీదట గూడా ఆయన్ని చాలా కేర్‌ఫుల్‌గా ట్రీట్ చేయాల్సిన విషయం. ఇంకా ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధత గల నాయకులో కూడా చూపిచ్చారు ప్రపంచానికి. అంటే తన బిడ్డలకేవైనా కొంచెం ఆలోచిస్తానేమో గానీ, ప్రజలకు ఇబ్బందొస్తే ఆలోచించను అనే విషయం చెప్పటమే గాదు, చేసి చూపిచ్చారు. అంత సీరియస్ పరిణామం జరిగినా కూడా ప్రమాదం జరిగింది. 30 మంది పిల్లల్లో దాదాపు 16 మంది పిల్లలు గాయపడ్డారు. ఒక బిడ్డ అయితే ప్రాణమే కోల్పోయింది. ఇంత ఇన్ సీ మేజర్ ఇన్సిడెంట్ అయినా కూడా ఆయన కార్యకలాపాలని, ఆయన బాధ్యతని విస్మరించకుండా ప్రజలకు మొదటి ప్రయారిటీ ఇచ్చి మా అందరి మనసులు గెలుచుకున్నారు. నిబద్ధత అంటే ఇలా పనిచేయాలి. ఒక నాయకుడు మేము పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తున్నందుకు చాలా గర్వంగా చెప్పుకుంటామండి. పోయినసారి కూడా అధికార ప్రతినిధులందరిని పిలిపిచ్చి ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ విపరీతమైన వ్యక్తిగత దూషణ జరుగుతున్నప్పుడు, మేము దానికి ధీటుగా ఎదుర్కొంటున్నప్పుడు, అదే వాళ్ళ భాషలో ఎదుర్కొంటున్నప్పుడు, ఆయన ఇమ్మీడియేట్‌గా అందరిని పిలిపిచ్చి 25 మందిని పిలిపిచ్చి, "మీరు అలాంటి భాష మాట్లాడితే నన్ను బాధ పెట్టినట్లే. మీరు అలా మాట్లాడకూడదు. మీరు వాళ్ళెంత రెచ్చగొట్టినా రెచ్చగొడతారు. మనల్ని ఇంకా కోపం వచ్చేలా చేస్తారు. మీరు బాధపడకూడదు. తిట్లు తింటాను నేనే సిద్ధమైనప్పుడు మీకెందుకు బాధ? మీరు అలాంటి లాంగ్వేజ్ మాట్లాడకూడదు. మీరు కంటెంట్ మీదే మాట్లాడాలి. మీరు ఎలాంటి దూషణలు చేయకూడదు. వ్యక్తిగత దూషణలు అసలే చేయకూడదు. నాకిష్టం లేదు. అలాంటి వాళ్ళని నేను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తానని" వెరీ క్లియర్‌గా ఆదేశాలిచ్చారంట. అలాంటి సిట్యుయేషన్‌లో జగన్మోహన్ రెడ్డి గారైతే ఇంకా తిట్టండి అని చెప్పి దగ్గరుండి స్క్రిప్ట్‌లు ఇచ్చి మరీ తిట్టిచ్చి, ఆనందాన్ని ఆయన స్టేజ్ మీద గూడా చూపిచ్చిన విధానం గూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారిని, జోగి రమేష్ గారు వీళ్ళంతా తిడుతుంటే స్టేజ్ మీదుండి ఆయన అసలు అదొక కామెడీ సినిమా చూసినట్టు ఎంత ఆనందంగా తన్మయత్నంలో పరవశించిపోయారో కూడా చూసాం. అలాంటి నాయకులు గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు అలాంటి టఫ్ సిట్యుయేషన్‌లో కూడా అంత డైరెక్ట్‌గా ఎదురుదాడి చేస్తున్నా కూడా మాలాంటి వాళ్ళందరినీ అధికార ప్రతినిధులందరినీ నోర్లు కట్టడి చేశారు అప్పుడు. అయినప్పటికీ ఎంతో కొంత అడపాదడపా మేము మాట్లాడుతున్నా మాకు వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్‌లొచ్చేవి. మీరు మాట్లాడకూడదలా, మీరు మాట్లాడకూడదని మమ్మల్ని వార్న్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సరైన సన్మార్గంలో నడిపిస్తున్నందుకు నిజంగా మేము ధన్యవాదాలు జెప్తాం పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి వ్యక్తి నాయకత్వంలో మేము పనిజేస్తున్నందుకు ఇంకా మా జీవితం సాఫల్యం అయినట్టేనే నేను ఫీల్ అవుతా. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడినందుకు నిజంగానే ఆ భగవంతుడు హనుమాన్ వాళ్ళ ఇంటి దైవం ఏదైతే ఆంజనేయ స్వామి ఉన్నారో అందరూ దాదాపుగా నాయకులందరూ మా వీర మహిళలు అందరూ ఆంజనేయ స్వామి టెంపుల్స్‌కెళ్ళి అసలు అంతా కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేపిచ్చి, జపాలు చేపిచ్చి ఆ రకంగా వాళ్ళ ఇంటి కులదైవం ఆయన ఒక రకంగా